హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ గేర్ హెడ్ ఇన్ తెలుగు. ఈరోజు మన ఛానల్లో మారుతి సుజుకీలో ద లగ్జరీయెస్ట్ అండ్ 3-row ప్రీమియం ఎంపీవీ ఇన్ సిగ్మెంట్ వెహికల్ని రివ్యూ అయితే తీసుకొచ్చాను. ఈ కార్లో ఈచ్ అండ్ ఎవరీ ప్రీమియం ఫీచర్ని యాడ్ చేశారు. అవి ఏంటి అంటే పానరామిక్ సన్ రూఫ్, 360-degree కెమెరా, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్స్, 10.25 inch ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ విత్ ఆప్షన్ ఆఫ్ 7 or 8 సీటింగ్ కెపాసిటీ, అంటే మిడిల్లో క్యాప్టెన్ సీట్స్ వస్తాయి. ఇంత హెవీ వెహికల్ని తీసుకుంటే మెయింటెనెన్స్ మైలేజ్ కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే హైబ్రిడ్ ఇంజన్తో వస్తుంది. ఇంటెలిజెంట్ ఎలక్ట్రిక్ హైబ్రిడ్ సిస్టమ్ విత్ 2-liter ఇంజన్ అండ్ ఈసీవీటీ ట్రాన్స్మిషన్తో వస్తుంది. సో మైలేజ్ కూడా మీకు అక్షరాల 23.5 kmpl అయితే వస్తుంది. ఇంకా దీంట్లో మనకి 4 కలర్ ఆప్షన్స్తో లాంచ్ చేశారు: మిస్టిక్ వైట్, స్టెల్లర్ బ్రాంజ్ అండ్ మెజెస్టిక్ సిల్వర్. ఇంకా మీరు ఇక్కడ చూస్తుంది నెక్సా బ్లూ అనమాట. ఇంకా దీనికి మార్కెట్లో ఒకే ఒక కాంపిటీటర్ ఉంది. ఆ కార్ ఏంటో గెస్ట్ చేసి కింద కామెంట్ చేయండి. సో ఎవరైతే ఫ్యామిలీతో ఎక్కువ ట్రిప్స్ వేస్తారో, ఆఫీస్ అండ్ బిజినెస్ పరంగా ఒక బిజినెస్ క్లాస్ లాంటి కార్ కావాలనుకుంటున్నారో, లగ్జరియస్ విత్ లో మెయింటెనెన్స్తో కావాలనుకుంటున్నారో, ఇది ద బెస్ట్ చాయిస్ అని చెప్పుకోవచ్చు. అండ్ అలాగే ఈ దసరాకి ఎవరైతే కొత్త కార్ని ఇంటికి తీసుకువెళ్లాలనుకుంటున్నారో వాళ్ళ కోసం ఈ షోరూంలో దసరా ఆఫర్స్ కూడా ఉన్నాయి. దాదాపు 1,50,000 వరకు డిస్కౌంట్స్ అయితే ఇస్తున్నారు. ఇంకా లేట్ చేయకుండా ఈ కార్ని డిస్కౌంట్తో కొనాలనుకుంటే డైరెక్ట్గా మన హైదరాబాద్ సైనిక్పురి వరుణ్ నెక్సా షోరూమ్కి విజిట్ అవ్వండి. అండ్ అలాగే క్వరీస్ కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి. ఇంకా ఎవరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. హే గైస్, దిస్ ఈస్ ద కీ ఫర్ ఆల్ న్యూ 2025 సుజుకి ఇన్విక్టో. సుజుకి లోగో, లాక్ అండ్ లాక్, బూట్ ఓపెన్ బటన్ ఇచ్చారు. ఇంకా ఫ్రంట్ మనకు చూసుకుంటే సుజుకి లోగో క్రోమ్ ట్రీట్మెంట్తో ఇచ్చారు. చూసుకోవచ్చు బ్యాక్గ్రౌండ్ గ్రిల్ పియానో బ్లాక్ ఫినిష్తో వస్తుంది. అలాగే గ్రిల్లోనే ఫ్రంట్ పార్కింగ్ కెమెరా అయితే ప్లేస్ చేశారు. మొత్తం ప్రీమియం ఫినిష్తో వస్తుంది. ఇంకా ఫ్రంట్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ చూసుకోవచ్చు. కిందనే డిఆర్ఎల్స్ ప్లేస్ చేశారు. దీంట్లోనే టర్న్ ఇండికేటర్స్ కూడా వర్క్ అవుతాయి. అండ్ దీని చుట్టూతా కూడా పియానో బ్లాక్ ఫినిష్ బ్యాక్గ్రౌండ్ చూసుకోవచ్చు. ఇంకా ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్స్ మొత్తం 4 ఇస్తున్నారు. ఫ్రంట్ బంపర్ కూడా పియానో బ్లాక్ ఫినిష్తో వస్తుంది. చూసుకోవచ్చు ఫ్రంట్ నుంచి లుక్స్ అయితే ఎట్లా ఉంటాయి. ఈ ఎంపీవీ సిగ్మెంట్ కింద వచ్చింది కాబట్టి బాడీ నార్మల్ రెగ్యులర్ కార్స్కి కంపేర్ చేస్తే వైడ్ అండ్ హెవీ బాడీతో వస్తుంది. ఇంకా టైర్స్ విషయానికి వస్తే మనకి దీంట్లో 215/60 or 17 inch అపోలో టైర్స్తో వస్తుంది. ఫ్రంట్ అండ్ రేర్లో కూడా డిస్క్ బ్రేక్స్తో ఆఫర్ చేస్తున్నారు. దీంట్లో బ్రేకింగ్ సిస్టమ్ వచ్చేసరికి ఏబిఎస్ అండ్ ఈబిడి ఎలక్ట్రిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ అనమాట. ఇంకా ఓఆర్ఎమ్స్ చూసుకోవచ్చు. బాడీ కలర్డ్ ఓఆర్ఎమ్స్ వస్తున్నాయి. దీంట్లో పవర్ అడ్జస్టబుల్ అండ్ ఫోల్డబుల్ ఫంక్షన్స్తో వస్తుంది. సైడ్ ఇండికేటర్స్ కూడా దీంట్లోనే ప్లేస్ చేశారు. బాటంలో రైట్ సైడ్ 360-degree కెమెరా కూడా చూసుకోవచ్చు. ఇంకా డ్రైవర్ అండ్ కో డ్రైవర్ సైడ్ డోర్ హ్యాండిల్స్ రిక్వెస్ట్ సెన్సార్తో వస్తుంది. అండ్ అలాగే 4 doors-కి ఈ క్రోమ్ ట్రీట్మెంట్ చూసుకోవచ్చు. ఇంకా ఈ క్రోమ్ లైన్ బ్యాక్ సైడ్ నుంచి ఫ్రంట్ ఓఆర్విఎమ్స్ వరకు రన్ అవుతుంది. ఇంకా బ్యాక్ సైడ్కి వెళ్ళిపోదాం. రూఫ్ మీద చూసుకుంటే బాడీ కలర్ షార్క్ ఫిన్ యాంటీనా అండ్ పానరామిక్ సన్ రూఫ్ చూసుకోవచ్చు. ఇంకా రూఫ్ స్పాయిలర్, దీంట్లో మనకి హై మౌంటెడ్ స్టాప్ ల్యాంప్ ఇస్తున్నారు. అండ్ వరుణ్ మారుతి గ్రాఫిక్స్. రేర్ మిర్రర్లో డీఫాగర్ చూసుకోవచ్చు అండ్ రేర్ వైపర్. మారుతి సుజుకి లోగో, ఇక్కడ కూడా క్రోమ్ ట్రీట్మెంట్స్ ఇస్తున్నారు. ఇంకా రేర్ లైట్స్, సైడ్ ఇండికేటర్స్ బల్బ్స్లోనూ ఇస్తున్నారు. బ్రైట్ అయితే కనిపిస్తుంది. అండ్ హైబ్రిడ్ టెక్నాలజీతో వస్తుంది కాబట్టి హైబ్రిడ్ బ్యాడ్జింగ్. లెఫ్ట్ సైడ్ ఇన్విక్టో బ్యాడ్జింగ్ కూడా చూసుకోవచ్చు. ఇంకా నెంబర్ ప్లేట్ దగ్గర రేర్ పార్కింగ్ కెమెరా అయితే ప్లేస్ చేశారు. ఫ్రంట్ అండ్ రేర్లో కూడా 4 రివర్స్ పార్కింగ్ సెన్సర్స్తో ఇస్తున్నారు. ఇంకా బూట్ని ఓపెన్ చేసి చూద్దాం. వైడ్ అయితే ఓపెన్ అయింది. ఇది 1 touch పవర్ టెయిల్ గేట్ అనమాట. ఓపెన్ అండ్ క్లోజ్ చేసుకోవచ్చు. అండ్ బిల్డ్ క్వాలిటీ కూడా కస్టమర్ సాటిస్ఫై అయ్యే విధంగానే ఉంది. ఇంకా లోపల చిన్న బూట్ ల్యాంప్ ప్లేస్ చేశారు. దీంట్లో మనకి 239 liters ఆఫ్ బూట్ స్పేస్ అయితే ఆఫర్ చేస్తున్నారు. థర్డ్ రో కూడా 3 అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్స్ ఆఫర్ చేస్తున్నారు.
ఒకసారి థర్డ్ రోని స్ప్లిట్ చేసి ఎంత బూట్ స్పేస్ ఆఫర్ చేస్తున్నారో చూద్దాం. ఇలా ఈ బ్యాక్ రోని మొత్తం స్ప్లిట్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ కార్లో 4 ప్యాసింజర్స్ ఉన్నారు అండ్ లగేజ్ మాత్రం ఎక్కువ ఉంది అన్నప్పుడు ఇలా స్ప్లిట్ చేసుకోవచ్చు. ఇలా చేసుకున్నాక 690 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ అయితే మనకు దొరుకుతుంది. ఇక్కడ చూసారు కదా, ఎక్కువగా ట్రావెలింగ్కి వెళ్ళేటప్పుడు ఇలా స్ప్లిట్ చేసుకొని బూట్ స్పేస్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఇంకా వాడటం అయిపోయాక ఇలా లాగితే సీట్స్ వాటి యొక్క పొజిషన్లోకి వచ్చేస్తాయి. ఇంకా దీని కింద కూడా చిన్న స్టోరేజ్ స్పేస్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇది టూల్ కిట్ కోసం అనుకుంటా. ఇంక ఇదనమాట గైస్ బూట్ గురించి అయితే. అండ్ వన్ టచ్ చేసి టైల్ని క్లోజ్ చేద్దాం. ఇంకా ఫ్యూయల్ ట్యాంక్ వచ్చేసరికి కార్కి లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. 52 లీటర్స్ ఆఫ్ ఫ్యూయల్ ట్యాంక్ ఇస్తున్నారు. పెట్రోల్ ఇంజన్తో వస్తుంది. ఇంకా బ్యాక్ రోలోకి వెళ్ళిపోదాం. డోర్స్ 80 డిగ్రీస్ ఓపెన్ అవుతాయి. డోర్స్లో మనకి క్రోమ్ డోర్ హ్యాండిల్స్ ఆఫర్ చేస్తున్నారు అండ్ అలాగే గోల్డ్ కలర్ థీమ్తో వస్తుంది. అండ్ పవర్ విండోస్ బటన్. ఆమ్రెస్ట్ దగ్గర సాఫ్ట్ మెటీరియల్తో వస్తుంది. ఇంకా హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డోర్ పాకెట్స్ చూసుకోవచ్చు. బాటిల్ హోల్డర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు దీంట్లోనే. అండ్ పక్కనే స్పీకర్ ప్లేస్ చేశారు. ఇదనమాట ఇంటీరియర్ అయితే. ఒకసారి బ్యాక్ రోలో కూర్చొని కంఫర్ట్ని చెక్ చేద్దాం. నా హైట్ వచ్చేసరికి 6'1". ఐ థింక్ బ్యాక్ రోలో నా హైట్ ఉన్న వాళ్ళైతే అడ్జస్ట్ అవ్వచ్చు, కానీ 3 మెంబర్స్ ఎక్కువసేపు అయితే కంఫర్టబుల్గా కూర్చోలేరు. ఇంకా అలాగే చిన్న స్టోరేజ్ స్పేస్ ఆఫర్ చేస్తున్నారు. అండ్ గ్రాబ్ హ్యాండిల్, పక్కన ఏసీ వెంట్స్ చూసుకోవచ్చు. థర్డ్ రో కోసం 2 సైడ్స్ సేమ్ ఇస్తున్నారు. అండ్ అలాగే థర్డ్ రో సీట్ బెల్ట్ చూసుకోవచ్చు. ఇంకా అండర్ థై సపోర్ట్ నాకైతే లేదు. లెగ్ రూమ్ కూడా ఫ్రంట్ ప్యాసింజర్ కొంచెం ముందుకి అడ్జస్ట్ చేస్తే కంఫర్ట్గా జర్నీ చేయొచ్చు. చూసారు కదా, హ్యూజ్ క్యాబిన్ అనమాట. ఎంపీవీ ఇది. సో వైడ్ అండ్ హెడ్ రూమ్ కూడా చూసుకోవాల్సిన పని అయితే లేదు. లేట్ చేయకుండా మిడిల్ రోలోకి వెళ్ళిపోదాం. ఇదనమాట. ఒకసారి మిడిల్ రోలో కూర్చొని క్యాప్టెన్ సీట్స్ ఇస్తున్నారు. ఏమేం ఫీచర్స్ ఆఫర్ చేస్తున్నారు చూద్దాం. క్యాప్టెన్ సీట్స్ ఇస్తున్నారు కాబట్టి కంఫర్ట్కి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. అండ్ అలాగే మిడిల్ రోలో ట్విన్ కప్ హోల్డర్స్తో పాటు మొబైల్ అండ్ నోట్ ప్యాడ్స్ పెట్టుకోవడానికి అడ్జస్టబుల్ ఇచ్చారు. అండ్ అలాగే ఆమ్రెస్ట్ చూసుకోవచ్చు. లెగ్ రూమ్ అండ్ నీ రూమ్ కూడా చెప్పుకోవాల్సిన పని అయితే లేదు. అండర్ థై సపోర్ట్ కూడా నెక్స్ట్ లెవెల్. కంఫర్ట్ గురించి మాట్లాడుకోవాల్సిన పని అయితే లేదు. దీంట్లో మిడిల్ రోలో క్యాబిన్ అయితే ఇలా ఉంటుంది. ఫ్రంట్ మ్యాగజైన్ హోల్డర్ ఇస్తున్నారు. ఇంకా అలాగే 3 kgs వరకు పార్సెల్ ఎక్కువ కూడా చూసుకోవచ్చు. ఇంకా మిడిల్ రోలో రేర్ ఏసీ కంట్రోల్స్ అనమాట. ఇక్కడ నుంచి అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఫ్యాన్ ఆఫ్ ఇవన్నీ. అండ్ అలాగే కింద 2 C టైప్ ఛార్జింగ్ పోర్ట్స్ ఇస్తున్నారు. అండ్ మిడిల్ రో సీట్ బెల్ట్స్, ఇంకా గ్రాబ్ హ్యాండిల్స్ విత్ హుక్తో వస్తుంది. రేర్ ఏసీ వెంట్స్ విత్ రీడింగ్ ల్యాంప్. అండ్ ఇది మెయిన్ థింగ్, మూన్ రూఫ్. బోత్ సైడ్స్ ambient లైటింగ్ చూసుకోవచ్చు. నైట్ టైం ట్రావెల్ చేసేటప్పుడు ఇది మంచి ఫీల్ అనేది ఇస్తుంది. ఒక లగ్జరీ లాంచ్లో ట్రావెల్ చేస్తున్నట్టు ఫీల్ అవుతాం. ఇంకా పానోరమిక్ మూన్ రూఫ్. అండ్ మిడిల్ ప్లాట్ఫామ్ మీద కూడా ఎటువంటి హంప్ అయితే లేదు. ఇంకా మిడిల్ రో అండ్ లాస్ట్ రోలో కూడా ఎటువంటి వెంటిలేటెడ్ సీట్స్తో రావట్లేదు, నార్మల్ సీట్సే. సో ఇదనమాట ఫ్రంట్ డాష్బోర్డ్ డిజైన్ అయితే. ప్రీమియం అండ్ లగ్జరియస్ డాష్బోర్డ్ డిజైన్. ఇంకా లేట్ చేయకుండా డ్రైవర్ సైడ్కి వెళ్ళిపోదాం. డ్రైవర్ సైడ్ డోర్స్ కూడా 80 డిగ్రీస్ ఓపెన్ అవుతాయి.
ఇంకా దీంట్లో మనకి డ్రైవర్ అండ్ కో డ్రైవర్ సైడ్ ఆటో హైట్ అడ్జస్టబుల్ సీట్స్ అనమాట. మెమరీ సీట్ ఫంక్షన్స్తో వస్తుంది. వాటి కంట్రోల్స్ కూడా డోర్స్లోనే ఇచ్చారు. సేమ్ క్రోమ్ డోర్ హ్యాండిల్స్, ఆటో అడ్జస్టబుల్ అండ్ ఫోల్డబుల్ వాల్యూమ్ కంట్రోల్స్, లాక్ అండ్ లాక్, పవర్ విండోస్ స్విచెస్ చూసుకోవచ్చు. అండ్ గోల్డ్ కలర్ థీమ్. ఇంకా ఆల్ 4 డోర్స్కి సేమ్ స్టోరేజ్ స్పేస్ ఆఫర్ చేస్తున్నారు. బాటిల్ హోల్డర్తో వస్తుంది. ఇంకా పక్కనే స్పీకర్ చూసుకోవచ్చు. ఇది ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్తో వస్తుంది కాబట్టి సో డెడ్ పెడల్ చూసుకోవచ్చు పక్కనే. ఇంకా ఫ్యూయల్ లిడ్ అండ్ ట్రంక్ ఓపెన్ చేయడానికి లెవర్స్ చూసుకోవచ్చు. అలాగే ఫ్రంట్ ఏసీ వెంట్స్ సేమ్ గోల్డ్ కలర్ థీమ్ ఇస్తున్నారు చుట్టూతా. అండ్ దీని కిందనే ఫోల్డబుల్ కప్ హోల్డర్స్ చూసుకోవచ్చు. లోపల కూర్చొని డ్రైవర్ సైడ్ ఎటువంటి ఫీచర్స్ ఆఫర్ చేస్తున్నారో చూద్దాం. ఒకసారి ఇంజన్ ఆన్ చేసి డ్రైవర్ సైడ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ గ్రాఫిక్స్ చూద్దాం. ఇది వచ్చేసరికి 7 ఇంచ్ డ్రైవర్ సైడ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అనమాట. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. దీంట్లో మనకి లెఫ్ట్ సైడ్ వెహికల్ ఎకో స్కోర్ చూసుకోవచ్చు. ఇంకా ఫ్యూల్ ఎకానమీ, టెంపరేచర్ ఇవన్నీ ఇక్కడ నుంచి కనిపిస్తాయి అన్నమాట. ఇంకా లెఫ్ట్ సైడ్ వైపర్కి సంబంధించిన కంట్రోల్స్, రైట్ సైడ్ హై బీమ్ లో బీమ్ స్విచెస్. అండ్ అలాగే ఈ వెహికల్లో ప్యాడల్ షిఫ్టర్స్ కూడా ఆఫర్ చేస్తున్నారు. మిడిల్లో సుజుకి లోగో, లెదర్ ఫినిష్డ్ స్టీరింగ్ వీల్తో వస్తుంది. లెఫ్ట్ సైడ్ ఆడియోమీటర్ కంట్రోల్స్ ఉన్నాయి. రైట్ సైడ్ క్రూజ్ కంట్రోల్స్ అండ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ మానిటర్ చేయడానికి బటన్స్ ఉన్నాయి. ఇంక ఇది వచ్చేసరికి ఈ వెహికల్లో 10.1 ఇంచ్ స్మార్ట్ ప్లే మ్యాగ్నమ్ ప్లస్ టచ్ స్క్రీన్ ఎంటర్టైన్మెంట్ అండ్ కనెక్టివిటీ పర్పస్కి యూజ్ అయ్యిద్ది. దీంట్లో ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లేతో వస్తుంది. అండ్ అలాగే డిస్ప్లే థీమ్, బ్రైట్నెస్, ఇంకా వాల్ పేపర్, FM బ్లూటూత్ ఇక్కడ నుంచి సెట్టింగ్స్ చేసుకోవచ్చు. అండ్ కింద చూసుకుంటే ఫ్రంట్ ఏసీ వెంట్స్, బ్యాక్గ్రౌండ్లో మొత్తం పియానో బ్లాక్ ఫినిష్తో వస్తుంది. ఇంకా వెంటిలేటెడ్ సీట్స్కి సంబంధించిన కంట్రోల్ చూసుకోవచ్చు. ఇక్కడ ఫ్రంట్ కో డ్రైవర్ అండ్ డ్రైవర్ సైడ్కి సంబంధించిన సెట్టింగ్స్ చేసుకోవచ్చు. అండ్ అలాగే నార్మల్ ఏసీ వెంట్స్ యొక్క కంట్రోల్స్ ఇవి. ఇంకా ఈ బటన్ని ప్రెస్ చేస్తే 360 డిగ్రీ కెమెరాకి, ఇంకా ఈ బటన్ని ప్రెస్ చేస్తే 360 డిగ్రీ కెమెరాస్కి స్విచ్ అవ్వచ్చు. ఫ్రంట్ అండ్ రేర్ కెమెరాకి చేంజ్ అవ్వటం. అండ్ నేను ఫీల్ అయిందంటే కెమెరా క్వాలిటీ అయితే అంత గొప్పగా అయితే లేదు. ఇంకా కింద హిల్ హోల్డ్ అసిస్ట్, డ్రైవ్ మోడ్స్, ఈవీ మోడ్, ట్రాక్షన్ ఆన్ ఆఫ్ బటన్ చూసుకోవచ్చు. అండ్ గేర్ నాబ్ అనమాట. ఇది ఒక చిన్న నాబ్ ఇచ్చారు. దీని పొజిషన్ కూడా డిఫరెంట్గా ఉంది. ఏదో ఎయిర్ప్లేన్స్లో ఇచ్చినట్టు ఇచ్చారు. దీని చుట్టూతా కూడా ఒక గోల్డ్ కలర్ థీమ్ అయితే ఇస్తున్నారు. అండ్ అలాగే మ్యాసివ్ ట్విన్ కప్ హోల్డర్స్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఆమ్రెస్ట్ కింద చిన్న స్టోరేజ్ స్పేస్ అయితే ఇస్తున్నారు. నార్మల్ స్టోరేజ్ స్పేస్ అనమాట, ఎటువంటి ఫంక్షన్స్తో అయితే రాదు. ఈ డాష్బోర్డ్ డిజైన్ మొత్తం సాఫ్ట్ మెటీరియల్ యూజ్ చేశారు. అండ్ చిన్న స్టోరేజ్ స్పేస్, 12 వోల్ట్ సాకెట్ అండ్ డీసెంట్ సైజ్ గ్లవ్ బాక్స్. ఇంకా కో డ్రైవర్ సైడ్ మిర్రర్ విత్ చిన్న ల్యాంప్తో వస్తుంది. డ్రైవర్ సైడ్ కూడా సేమే ఇస్తున్నారు. అండ్ గ్రాబ్ హ్యాండిల్స్ బోత్ సైడ్స్. ఓన్లీ ఫ్రంట్ రో మాత్రమే అడ్జస్టబుల్ సీట్ బెల్ట్స్ ఇస్తున్నారు. ఇంకా ఫైనల్గా మిగిలింది ఈ మ్యాసివ్ మూన్ రూఫ్ అనమాట. చూసుకోవచ్చు ఆ యాంబియంట్ లైటింగ్ ఉండటం వల్ల ఇంకా లగ్జరియస్ ఫీల్ అయితే వస్తుంది. ఇదనమాట గైస్ మొత్తం డ్రైవర్ సైడ్ అయితే. సో చెప్పాను కదా, ఈ కార్ని టెస్ట్ డ్రైవర్ బుక్ చేసుకోవాలనుకుంటే డైరెక్ట్గా మన హైదరాబాద్ సైనిక్పూరి వరుణ్ నెక్సా షోరూమ్కి విజిట్ అవ్వండి. అండ్ అలాగే క్వరీస్ కోసం కింద ఉన్న కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి. ఇంకా మీరు ఎటువంటి బైక్స్ అండ్ కార్స్ రివ్యూస్ కావాలన్నా కానీ కామెంట్ చేయండి. నేను ఆ రివ్యూ వీడియోస్ అయితే యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను. ఇంకా ఇలాంటి కార్స్ అండ్ బైక్స్ కంటెంట్ తెలుగులో డైలీ కావాలనుకుంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. ప్లీజ్ డ్రైవ్ సేఫ్.